హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్. ఈరోజు మీకు ఒక మంచి హిల్ స్టేషన్ చూపించబోతున్నానండి. ఏంటి హిల్ స్టేషన్ అనగానే నేను ఊటీయో కొడైకెనాలో వెళ్ళిపోయాను అనుకుంటున్నారా? కాదు కదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్న మారేడుమిల్లి హిల్ స్టేషన్ మీకు చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ట్రిప్ అయితే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళిన అస్సలు డిసప్పాయింట్ అవ్వరు, అంత బాగా ఎంజాయ్ చేస్తారండి. అండ్ మన అల్లు అర్జున్ గారు పుష్ప మూవీ లొకేషన్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. పుష్ప మూవీ షూటింగ్ ఇక్కడే జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, గుడిసా హిల్ స్టేషన్ అనమాట ఇది. ఇక్కడే అల్లు అర్జున్ గారు రిసార్ట్ బుక్ చేసుకొని పుష్ప మూవీ సినిమాకైతే షూట్ చేశారనమాట. అంటే రివర్లో వాటర్ ఫాల్స్ చూపించారు, అలానే రివర్లో గంధపు చెక్కలు వేయటం, అలాంటి సీన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం షూటింగ్ అయితే ఇక్కడే జరిగింది. అస్సలు మిస్ అవ్వకుండా వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి. హలో అండి, హాయ్, దిస్ ఇస్ ఎ లేక్ ఫ్రమ్ మారేడుమిల్లి. మారేడుమిల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, అదే మన కోనసీమ జిల్లాలో ఉందండి. మారేడుమిల్లి చేరుకోవాలంటే నియరెస్ట్ రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ రాజమండ్రి. రాజమండ్రి నుంచి క్యాబ్ ద్వారా మనము రంపచోడవరం, మారేడుమిల్లి అనేది అయితే చేరుకోవచ్చు. రాజమండ్రి నుంచి 90 కిలోమీటర్స్ దూరంలో మారేడుమిల్లి ఉందన్నమాట. ఒక 2 నుంచి 2.5 అవర్స్ అయితే టైం పడుతుంది. అండ్ ఆ జర్నీ కూడా ట్రిప్ అయితే అదిరిపోతుందండి. అంటే రాజమండ్రి నుంచి స్టార్ట్ అయినప్పుడు కూడా చుట్టూ ప్రకృతి, అందమైన పిల్ల కాలువలు, అలా అని చెట్లతో మొక్కలతో వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది. సో మేమైతే రాజమండ్రి ఎర్లీ మార్నింగ్ చేరుకున్న తర్వాత మా క్యాబ్లో స్టార్ట్ అయిపోయాము. ఇది వ్యూ చూడండి ఎంత బాగుందో. చుట్టూరు కొబ్బరి చెట్లు, చిన్న కాలువలు, పంట కాలువలు అన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ అలా మేము మారేడుమిల్లి వెళ్ళామన్నమాట. ఒక 2.5 అవర్స్ తర్వాత మారేడుమిల్లి చేరుకున్న తర్వాత ఫారెస్ట్లో ఎంటర్ అయిపోయినప్పుడు వ్యూ చూడండి ఎలా ఉందో. దట్టమైన అడవులతో అద్భుతమైన ప్లేస్ అండి. చాలా అంటే చాలా బాగుంది. ఉన్న జలపాతాలు, కొండలు మరియు గిరిజన సంస్కృతికి చెందిన ఎంతో ప్రసిద్ధి చెందిందనమాట. సో చెప్పాను కదా, ఈ హిల్ స్టేషను ప్రకృతి ప్రేమికులకైతే, క్యాంపింగ్ ఇష్టపడే వారికైతే సరైన ప్లేస్ అనమాట. ఆంధ్రాలో తప్పకుండా చూడాల్సిందే. ఇక్కడున్న జలపాతాలు, లో ఉండే ఐరన్ బ్రిడ్జ్, వ్యూ పాయింట్స్ అండ్ గుడిసా హిల్ స్టేషన్ అయితే టాప్ నాచ్ అండి. అంత బాగుంటుంది. చుట్టూ పచ్చని గడ్డితో, అలానే చేతికి అందేటట్టుండే మేఘాలతో అద్భుతమైన వ్యూ పాయింట్ అండ్ సీనరీ. అండ్ సన్ రైజ్ అనేది చాలా చాలా ఫేమస్ ఇక్కడ. అంటే హిల్ స్టేషన్ కాబట్టి మనం అలా ట్రెక్కింగ్ చేసుకుంటూ కొండ ఎక్కి సన్ రైజ్ చూడడం అనే వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుందండి. సో నేను అన్నీ చూపించాను, ఎలా చేరుకోవాలి, ఆ దారులు ఎలా ఉంటాయి, అన్ని వీడియోలో మీకు అన్నీ ఉన్నాయి. సో అసలు ఎక్కడ స్కిప్ చేయకండి. వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది. ప్లాన్ చేసుకోవాలంటే కనుక డెఫినెట్లీ ఇట్స్ 2 డే ట్రిప్ అండి. ఒకరోజు మారేడుమిల్లిలో తిరగడానికి మనకి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అని చెప్పాను కదా, గుడిసా హిల్ స్టేషన్ అంటే ఎర్లీ మార్నింగే వెళ్ళాలి. అండ్ సందర్శించాల్సిన నెలలు ఏంటంటే నవంబర్ నుంచి మార్చ్ వరకు ఇస్ ద యూజువల్ టైం. అదర్ మంత్స్లో కూడా వెళ్తూ ఉంటారు, కానీ మంచు కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ డిమాండ్ సీజన్ అయితే నవంబర్ టు ఫిబ్రవరి. అండ్ చాలా అంటే చాలామంది పబ్లిక్ ఉంటారు. ప్రకృతి అంటే అమితమైన ప్రేమ ఉండి ఎంత చూసినా తనివి తీరలేదు అంటే కనుక ఆంధ్రప్రదేశ్లో మారేడుమిల్లి సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాల్లో ఒకటనమాట. ఇప్పుడు మీకు చూపించబోతున్నది జలతరంగిణి వాటర్ ఫాల్స్. ఎంట్రీ ఫీ 50 రూపీస్ ఉంటుందండి. మనం 50 రూపీస్ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎంట్రన్స్లో మనకి ఇక్కడ చూసారా, చికెన్ అండ్ ఫిష్ అన్ని కాలుస్తూ ఉంటారు. అండ్ దబ్బకాయలు అండ్ మంకీస్ ఎక్కువగా ఉంటాయని చెప్పాను కాబట్టి ఫుడ్ స్టాల్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. ఏదైనా మీరు క్యారీ చేసి కార్లోనే ఉంచుకోండి. వాటర్ బాటిల్ ఒకటి మాత్రం మీరు చేతిలో పెట్టుకొని తీసుకెళ్ళండి. చుట్టూ దట్టమైన చెట్ల మధ్య వాటర్ ఫాల్స్ చేరుకోవడానికి ఇలా నడవాల్సి ఉంటుంది. ఒక 15 to 20 మినిట్స్ అయితే నడవాలి. లోపలికి వెళ్తూ ఉంటే వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళే వరకు చూసినప్పుడైతే ఆ ఫీలింగ్ ఇంకా చెప్పలేం కదండి. ఇంకా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇట్స్ ట్రెక్కింగ్ కూడా చిన్న ట్రెక్కింగ్. అంటే కొండలు స్లోపీగా ఉంటాయి కాబట్టి జారుతుంటాయి. సో నా అడ్వైజ్ ఏంటంటే జారిపోయే లాంటి చెప్పులు అయితే వేసుకుని వెళ్ళొద్దు. షూ ఇస్ ద బెస్ట్ ఫుట్వేర్ నన్ను అడిగితే, ఎందుకంటే గ్రిప్ ఉంటుంది కాబట్టి. అండ్ ఫోటోషూట్స్కి అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ ఫోటోషూట్స్ ఏదైనా చేసుకోవాలనుకుంటే చాలా బెస్ట్ ప్లేసెస్ అనమాట. ప్రకృతి మధ్యలో దిగే ఫొటోస్ న్యాచురల్గా ఉండి ఇంకా ఫేస్ చాలా గ్లోగా వస్తుంది కదా. వీకెండ్లో ఎంజాయ్ చేయగలిగే మంచి ట్రిప్ అనమాట. ముఖ్యంగా శీతాకాలం, వర్షాకాలంలో అయితే పర్యాటకులకి విపరీతంగా ఆకర్షిస్తుందంటే ఆకుపచ్చగా ఉండే లోయలు, వృక్షజాలం అండ్ అలానే వాటర్ ఫాల్స్,
నీటి జలధారలు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. ఇంకా మనల్ని మనం మర్చిపోతాం ఆ ప్రకృతి ఒడిలో. ఇప్పుడు మనము వాటర్ ఫాల్స్కి దగ్గర అవుతున్నాము. ఇక్కడ చూస్తారు కదా, ఇలా చెక్క బ్రిడ్జ్ లాంటిది ఉంటుంది, ఈ చిన్నది. ఈ చెక్క బ్రిడ్జ్ మీద కూడా చాలా ఫొటోస్ దిగచ్చు, మంచి వ్యూ కనబడుతుంది, ఎందుకంటే బ్యాక్ సైడ్ మీకు వాటర్ ఫాల్ కూడా కనబడుతుంది. చూస్తున్నారు కదా, ఇలా ఈ చెక్క బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళిపోయి తర్వాత మనం చిన్న కొండలు వచ్చేస్తాయి, ఆ కొండల మీద ఎక్కితే మనకు వాటర్ ఫాల్స్ వస్తుంది. అండ్ వాటర్లో హ్యాపీగా ఆడుకొని ఎంజాయ్ చేయొచ్చు. లతా సరాగమాడి సుహాసిని సుమాలతో వయస్సుతో వసంతమాడి వరించలే సరాలతో మిలా మిలా హిమాలే జల జల ముత్యాలుగా తళ తళ గళాన తటిల్లత హారాలుగా చేతులు తాకిన కొండలకే వచ్చెనులే ముందుకు సాగిన ముచ్చటలో మువ్వలు పలికెనులే ఒక స్వర్గం తల వంచి ఇలా క్షీరే క్షణాలలో అందాలలో అహోదయం భూలోకమే నవోదయం. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటంటే వ్యూ పాయింట్ అనమాట, మన్యా వ్యూ పాయింట్ అంటారు. ఇది చాలా చాలా ఫేమస్ అండి. అండ్ తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశం. మారేడుమిల్లి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే అదిరిపోతుంది. చుట్టూరు కొండలతో కొండల మీద మంచు కప్పినట్టుగా ఉండి చాలా అంటే చాలా బాగుంటుందండి. ప్రకృతి చాలా రమణీయంగా ఉంటుంది. అలానే ఇక్కడ రంప అండ్ అమృతధార వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అంటే అక్కడ ఒక 200-250 స్టెప్స్ మనం దిగాల్సి ఉంటుంది, అంటే నడవాల్సి ఉంటుంది ఎక్కువ. మేము వెళ్ళినప్పుడు వాటర్ తక్కువగా ఉంది కాబట్టి ఇంకా మేము దిగలేదు. మారేడుమిల్లిలో ఇంకొకటి ఫేమస్ ఏంటంటే బ్యాంబూ చికెన్ అండి. ఈ బ్యాంబూ చికెన్ తోటి మళ్ళీ బిర్యానీ కూడా చేస్తారు. సో 350-400 అలా ఛార్జ్ చేస్తారనమాట బిర్యానీకి. ఇద్దరు తినచ్చు. అండ్ నాకైతే అంతగా అనిపించలేదు, టేస్ట్ అయితే యావరేజ్ అని చెప్పచ్చు. మిల్లిలో ఇంకా లంచ్ అయిపోయాక ఈవినింగ్ కొద్దిగా అలా బయటకు వెళ్ళేసి వ్యూ పాయింట్స్ చూసిన తర్వాత నెక్స్ట్ డే అంటే పడుకున్న తర్వాత మిడ్-నైట్ మేము 2 o'clock లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి 2:30కి మా ట్రిప్ స్టార్ట్ అయిందండి గుడిసా హిల్ స్టేషన్కి. ఎందుకంటే సన్ రైజ్ అనేది చూడాలంటే మనం ఆ టైంకి బయలుదేరాలి. 2.5 hours జర్నీ పడుతుంది దగ్గర దగ్గర. డిస్టెన్స్ 45 kilometers, కానీ రోడ్ అయితే 30 kilometers వరకు బాగుంటుంది. బట్ నెక్స్ట్ 15 kilometers ఏదైతే ఉందో దారుణంగా ఉంటుంది. రోడ్లు అస్సలు బాగోవు. అండ్ ఎందుకు 2:30కే స్టార్ట్ అవ్వాలి అంటే పబ్లిక్ ఎక్కువ ఉన్నప్పుడు ట్రాఫిక్ కూడా జామ్ అయిపోతే కనుక మూవ్ అవ్వదు ట్రాఫిక్. ఒకటే రోడ్లో వెళ్ళాలి, అదే రోడ్లోంచి మళ్ళీ రిటర్న్ రావాలి. సో వెహికల్స్ అన్నీ ఒక్కసారి ఇంచుమించుగా ఒక 10-15 minutes గ్యాప్లో స్టార్ట్ అవుతాయి. ఆల్మోస్ట్ 50-100 వెహికల్స్ ఉంటాయి. వాళ్ళ వెహికల్స్లోనే వెళ్ళాలంటే బొలెరో టైప్ ఆఫ్ జీప్ వెహికల్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిలోనే వెళ్ళాలి. ప్రైవేట్ వెహికల్స్ అయితే అసలు అలౌ చెయ్యరు. అండ్ వద్దని కూడా చెప్తాను, ఎందుకంటే రోడ్స్ ఎంత దారుణంగా ఉంటాయంటే చూసారు కదా. అసలు ఇలాంటి దాంట్లో మన ఓన్ వెహికల్ తీసుకెళ్ళామంటే కార్ కూడా ఎక్కడైనా ఆగిపోతుంది. అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. సో ఈ బొలెరో వెహికల్స్ అనేది మనం బుక్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ముందుగా మారేడుమిల్లి వచ్చేటప్పుడే బుక్ చేసుకోండి. ఒక 4-5 అడిగి చూడండి. ప్రైస్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండదు, డిమాండ్ బట్టి ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి. 1000 రూపాయల నుంచి 1500 తీసుకుంటారండి పర్ పర్సన్. ట్రిప్ అప్ అండ్ డౌన్ తీసుకొస్తారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మేమైతే ఆ రోడ్లో ట్రెక్కింగ్ కూడా చేసామంటే ఎక్కడానికి మనం ఆ సన్ రైజ్ వ్యూ చూడటానికి బొలెరో వెహికల్స్ ఒక పాయింట్లో ఆపేస్తారు. అక్కడ నుంచి మళ్ళీ ఒక 1 hour, ఒక ½ an hour అని స్లోగా ఎక్కితే 1 hour, లేదంటే ఒక 30 minutes అయితే ఎక్కాల్సి ఉంటుంది ట్రెక్కింగ్. ఒక కొండ మీదకి ఎక్కి హిల్ స్టేషన్ చేరుకున్న తర్వాత అక్కడ చలికి అందరూ చలిమంట అది వేసుకొని పాటలు పెట్టుకొని మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ సూర్యుడు ఎప్పుడు వస్తాడా అంటూ సూర్యుడిని వెల్కమ్ చేయడానికి అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ చూసారు కదండి, మబ్బులు నేలని తాకుతున్నట్టుగా ఉంటాయి. అంటే మన చేతితో అందుకోగలమేమో మేఘాల్ని అన్నంత బాగుంటుంది. మంచు చుట్టూరా మంచుతో కొండలతో వ్యూ అయితే అదిరిపోయింది. అండ్ సూర్యుడు మెల్లమెల్లగా వస్తున్నాడు అనమాట. 7 గుర్రాల రథం ఎక్కి సూర్యభగవానుడు వస్తారంటారు కదా, అలా మేమందరం హిల్ స్టేషన్ చేరుకున్న తర్వాత ఎప్పుడెప్పుడు వస్తాడా సన్ అంటూ ఈగర్గా వెయిట్ చేశాము. అండ్ మేము వెళ్ళిన రోజు కొంచెం సన్ రైజ్ లేట్ కూడా అయింది. ప్రకృతిని చూస్తూ మనల్ని మనం మైమర్చిపోయి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం తెలుసా. ఒక పక్క చలి, చల్లని మంచు. సో ఏంటంటే మీరు వులెన్ క్లోత్స్, స్వెటర్ అండ్ మఫ్లర్, లేదంటే క్యాప్ ఉంటే క్యాప్, ఇవన్నీ తప్పకుండా తీసుకెళ్ళండి. సీజన్ అంటే శీతాకాలం కానీ వర్షాకాలంలో
వెళ్ళినప్పుడైతే కనుక. బట్ వర్షాకాలం వెళ్ళినప్పుడైతే చాలా కేర్ఫుల్గా ఉండండి, స్లిప్పరీగా ఉండి జారుతుంటుంది అని చెప్పాను కదా. చేసిన తర్వాత సన్ రైజ్ టైం అయిపోయింది. సూర్యుడు మెల్లగా మబ్బుల్లోంచి అలా అలా బయటకు వచ్చినప్పుడు ఒక్కసారి అక్కడ ఉన్న క్రౌడ్ అంతా వావ్ ఓ అంటూ అరిచారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి. చూడండి ప్రకృతి ఎంత బాగుందంటే అంత బాగుంది. నేచర్ లవర్స్కి అయితే ది బెస్ట్ ప్లేస్ అనమాట. కేరళ వరకు ఊటీ వరకు వెళ్ళలేము అనుకుంటే కనుక ఇలాంటి హిల్ స్టేషన్ వెళ్ళాలి అంటే మన ఆంధ్రాలోనే ఉన్న మారేడుమిల్లికి అయితే తప్పకుండా విజిట్ చేయండి. సో ఇప్పుడు చీకట్లో నేను చూపించలేకపోయాను కదా బొలెరో ఎక్కడ ఆగిపోయింది మేము అంత కొండ ఎక్కామని. ఇప్పుడు సన్ రైజ్ అయిపోయిన తర్వాత కొంచెం వెయిట్ చేసి కూర్చొని అండ్ మళ్ళీ రిటర్న్ జర్నీ వెళ్ళటానికి మళ్ళీ బొలెరో వెహికల్స్ దగ్గరికి రావడానికి మళ్ళీ కొండ దిగాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను కొండ దిగేటప్పుడు కూడా ఎంత కొండ ఎక్కాము దిగాము అలాంటి వ్యూ చూపిస్తాను. బొలెరో ఆ వెహికల్స్ ఎక్కడ ఆగిపోయాయి అవన్నీ కూడా చూపిస్తాను, చూసేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, కింద వైట్గా చిన్న చిన్న చీమల్లా కనిపిస్తున్నాయి కదా, అవి మన వెహికల్స్ అనమాట. పబ్లిక్ అంతా ఇలా పైన కొండ మీద నుంచి నెమ్మదిగా దిగుతున్నాము. సో ఇలా దిగిన తర్వాత మళ్ళీ సన్ రైజ్లో మనం వచ్చిన రోడ్ ఎలా ఉందా అని చూసుకుంటూ వెళ్ళినప్పుడు అయితే భయం వేసింది అనమాట. బట్ స్టిల్ ఇట్స్ థ్రిల్లింగ్ అండ్ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్. సో ట్రెక్కింగ్ ఇష్టపడే వాళ్ళకు కూడా చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవుతూ ఉన్నాయి అనమాట మేము అక్కడికి వచ్చేటప్పటికి. మారేడుమిల్లిలో సన్ రైజే కాదు సన్సెట్ కూడా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. అలా ఈవినింగ్ టైం కూడా తీసుకెళ్తారు. బట్ ఎక్కువ ఫేమస్ అంటే సన్ రైజే. సన్ రైజ్ వ్యూ చూడటానికైతే గుడిసాకైతే చాలామంది చేరుకుంటారు. ప్రకృతి చూడండి ఎంత బాగుందో. అడవి మధ్యలో నైట్ క్యాంపింగ్ గుడిసా హిల్స్లో కావాలంటే రిసార్ట్ వాళ్ళని అంటే మీరు బుక్ చేసుకున్న రిసార్ట్ లేదా హోటల్ వాళ్ళని అడిగితే క్యాంపింగ్ టెంట్స్ కూడా ఇస్తారు. అండ్ ప్రకృతి మధ్యలో ఎంజాయ్ చేస్తూ ఒక పక్క చలి మిమ్మల్ని షేక్ చేస్తూ ఉంటుంది. బట్ స్టిల్ యూల్ ఎంజాయ్ ద క్యాంపింగ్ ట్రిప్ కూడా. మేమైతే క్యాంపింగ్ టెంట్ సర్వీస్ తీసుకోలేదు కాబట్టి నేను అది వీడియోలో చూపించలేకపోతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోవచ్చు. దానికి మళ్ళీ సపరేట్ ప్రైజెస్ అండ్ ఛార్జెస్ ఉంటాయి. నుంచి మళ్ళీ మనము రిటర్న్ అయిపోయేటప్పుడు మళ్ళీ మారేడుమిల్లి వచ్చే దారిలో ఐరన్ బ్రిడ్జ్ ఉంటుంది. అక్కడ లేక్ వ్యూ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అంటే వాటర్ వ్యూ చూడటానికి ఐరన్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ వెహికల్స్ ఆపేస్తారు. పైనుంచి వాటర్ వ్యూ చూస్తూ కిందకు కూడా దిగడానికి ప్లేస్ ఉంటుంది. అలా మన వెహికల్స్ ఆపుకున్న దగ్గర మనం ఈ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వచ్చి కిందకి ఇలా వెళ్తే అక్కడ వాటర్ పారుతూ ఉంటుంది అనమాట. వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ షేర్ చేసేయండి. హోప్ మీరు అందరూ ఈ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేసి మారేడుమిల్లి ట్రిప్ వెళ్ళినట్లయితే కనుక ప్లాన్ చేసుకొని విజిట్ చేయండి. చాలా అంటే చాలా మెమరీస్ అనేది కలెక్ట్ చేసుకొని రిటర్న్ అవుతారు. అంత బాగుంటుందండి. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం మీ సపోర్ట్ ఇవ్వండి. అలానే హైప్ ఆప్షన్ ఉంటుంది కదా కామెంట్ సెక్షన్ పక్కన, ఆ హైప్ అనేది కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.